నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. పారా ఒలింపిక్స్ సైక్లింగ్ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారుడు అర్షద్. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ. ఘనంగా ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం. గోస్పాడు మండలం పసరపాడు గ్రామంలో మద్యం మత్తులో కత్తెరతో దాడి. ఈ నెల 29వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 29వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ అవనికపై నంద్యాలకు చెందిన దివ్యాంగ సైక్లింగ్ క్రీడాకారుడు అర్షద్ మెరిశాడు. వచ్చే నెల ఆగస్టులో జరగనున్న పారా ఒలింపిక్స్ పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ సైక్లింగ్ క్రీడలో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడనున్నాడు మన యువ క్రీడాకారుడు అర్షద్. 7వ తరగతి చదువుతున్న వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఓ కాలుకు సంబంధించి మోకాలు వరకు తొలగించారు. ప్రమాదం మిగిల్చిన చేదు విషయాన్ని ధైర్యంగా దిగమింగుకున్న ఆ చిన్నారి అర్షద్ మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకు వేశాడు. క్రీడలంటే ఎంతో ఇష్టమైన అర్షద్ క్రీడల్లో ఎలాగైనా రాణించాలన్న దృఢ సంకల్పంతో రెట్టించిన పట్టుదలతో ఆర్చరీ, బాడీ బిల్డింగ్లలో కఠోర సాధన చేశాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా నిలబడాలన్న సంకల్పం తనను మరింత ముందుకు తీసుకువెళ్ళింది. ఒకవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే జీవన పోరాటంలో పోటీ పడుతూ హోటల్, హాస్పిటళ్లలో పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నాడు. అదేవిధంగా తనకిష్టమైన క్రీడా పోటీలలో పాల్గొనేవాడు. బాడీ బిల్డింగ్ పోటీలలో అర్షద్ మిస్టర్ ఆంధ్ర, మిస్టర్ రాయలసీమ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభను మరింత సానబెట్టేందుకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేయూతతో పర్వతారోహణంపై దృష్టి సారించాడు. అర్షద్ దివ్యాంగుల పర్వతారోహణ బృందంతో కలిసి పలు పర్వతాలను అధిరోహించాడు. అలాగే సైక్లింగ్ నేర్చుకునేందుకు రోజు 10 గంటలకు పైగా కఠోర సాధన చేశాడు. సైక్లింగ్ క్రీడలో నేటికి 12 అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ సైక్లింగ్లో 5వ స్థానం పొందాడు. పారా ఒలింపిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు మన అర్షద్. పారా ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం తరపున సైక్లింగ్లో పాల్గొంటున్న మొట్టమొదటి అథ్లెట్గా మన నంద్యాల జిల్లా నంద్యాల వాసి అర్షద్ కావడం ఎంతో గర్వకారణంగా ఉంది. దేశానికి అలాగే నంద్యాలకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సస్య టీవీ యాజమాన్యం కోరుకుంటున్నది. ఆల్ ది బెస్ట్ అర్షద్. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయ్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదాబాయ్ మాట్లాడుతూ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి రాకుండా నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపడుతున్నామన్నారు. హెపటైటిస్ వ్యాధిలో 3 రకాలు ఉన్నాయని, వాటిలో హెపటైటిస్ ఏ, బి, సి ఇవి వైరస్ ద్వారా మనుషులకు సంక్రమిస్తాయని, కాలేయానికి వచ్చే వ్యాధులుగా గుర్తించడం జరిగిందన్నారు. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ వ్యాధి వస్తుందని, అలాగే రక్త మార్పిడి, ఇతరులకు వాడిన సిరంజిల వల్ల, ఇతరులకు వాడిన ఐవి మార్పిడి ద్వారా, షేవింగ్ సమయంలో ఇతరులు వాడిన రేజర్ వాడడం ద్వారా పలు కారణాల వల్ల హెపటైటిస్ వ్యాధి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా టీకాలు అందుబాటులో ఉన్నాయని, చిన్నారులకు అలాగే పెద్దలకు టీకా వేయించడం, అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించవచ్చని తెలిపారు. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే ను మనము జరుపుకుంటున్నాము. దీనికి భాగంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఈ హెపటైటిస్ నేషనల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వరల్డ్ హెపటైటిస్ డే లో భాగంగా మనము ప్రజలందరికీ
అవేర్నెస్ క్రియేట్ చేయడం వలన ప్రజల ఈ వ్యాధిని నిర్మూలించడానికి 2030 నాటికి నిర్మూలించడానికి కృషి చేయాలి. సో ఇందులో భాగం ఏంటంటే ఈ హెపటైటిస్ వ్యాధి ఎలాగొస్తుంది, అది వైరస్ ద్వారా వస్తుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేవి 3 రకాలు ఈ వ్యాధి వస్తుంది. సో ఇది కాలేయంకు మెయిన్గా హెపటైటిస్ అంటే కాలేయంకు సంబంధించిన వ్యాధి. సో ఇది ముందు కలుషిత ఆహారము, కలుషిత నీరు తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ అనేది వస్తుంది. అలాగే రక్తము మార్పిడి ద్వారా కానీ, సిరంజిలు యూజ్ చేయడం కానీ, ఒకరికి ఐవి సెట్లు యూజ్ చేయడం వల్ల కానీ, అలాగే రేజర్స్, బ్లేడ్స్ ఒకరి యూజ్ చేయడం వల్ల కానీ రక్తం ద్వారా ఇది సంక్రమిస్తుంది. అలాగే తల్లి నుంచి బిడ్డకు ఇలాగ సంక్రమిస్తుంది. సో ఇది రాకుండా మనం చేయడానికి టీకా ఉంది మనకు. ఈ టీకా మందు మన హెపటైటిస్ వ్యాక్సినేషన్ అనేది పిల్లలు పుట్టిన వెంటనే కూడా వేస్తున్నాము, అలాగే పెద్దలకు కూడా ఉంది, అలాగే అందరికీ ఇస్తున్నాము. ఈ వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలి నివారించడానికి కొరకు. అలాగే ఈ వ్యాధి రాకుండా ఉండడానికి కొరకు మనం తగు చర్యలు తీసుకొని మనం ఎలాగ వస్తుందో అలాగ రాకుండా ఉండడానికి కొరకు తగు జాగ్రత్తలు తీసుకొని దీన్ని నివారించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ తరఫున నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మేడం గారి ఆదేశానుసారం కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ హరికృష్ణ ఐఏఎస్ గారి ఆదేశానుసారం మనం ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డేని నంద్యాల జిల్లాలో నంద్యాల అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ మేడం, ఎఫ్ఏసి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శారదాబాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రస్తావన చేశాం. యాక్చువల్లీ హెపటైటిస్ బి అనేటువంటిది, హెపటైటిస్ అనేటువంటిది అక్కడ ఇక్కడ హాస్పిటల్స్లో పేషెంట్స్ వింటుంటారు, మనం కూడా వింటుంటాము. ముఖ్యంగా హెపటైటిస్ అంటే కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు. ఈ వ్యాధులను దాని గురించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏమిటి అనేటువంటివి అవన్నీ కూలంకుషంగా చర్చించడానికే సమయం ఆసన్నమైనది. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యాక్షన్ అనేటువంటి థీమ్తో 2024కు ప్రభుత్వం WHO ఆదేశానుసారం ఈ థీమ్ వచ్చేసి టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యాక్షన్. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యాక్షన్, సమయం ఆసన్నమైనది. దీని గురించి బాగా చర్చ జరగాలనేటువంటిది. హెపటైటిస్ అనేటువంటిది టోటలీ ABCDE 5 రకాల వైరస్లతో వస్తుంది. అదే జూలై 28వ తేదీన ఎందుకు చేసుకున్నారని అంటే డాక్టర్ బారూజ్ అనే అతను పెద్ద వ్యక్తి, ఆయన మహనీయుడు. ఆయన కనుక్కున్నటువంటి ఆ వైరస్కు ఉన్నటువంటి వ్యాక్సిన్ హెపటైటిస్ బి అనేటువంటిది కనుక్కున్నాడు. కాబట్టి ఆయనకు దృష్టిలో ఉంచుకొని ఆయన జ్ఞాపకానుసారం ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీని హెపటైటిస్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాము. హెపటైటిస్ డేగా. హెపటైటిస్ ఈ ABCDEలో ఏ వచ్చేసి కలుషితమైనటువంటి ఆహారము, నీరు, దీనివల్ల వస్తుంది. బి అండ్ సి ఇవి మేజర్ ఇంపార్టెంట్. ఇవి ప్రతి సంవత్సరం 300 మిలియన్ల మంది దీని బారిన పడుతూ ఉంటే ప్రతి సంవత్సరము ఒక 10 లక్షల మంది వరకు చనిపోతూ ఉన్నారు. ఎవ్రీ టైమ్ ఇంత లోడ్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్, ఇంతమంది చనిపోతున్నారు అంటే దాని మీద మనం జాగ్రత్త వహించాలి. చాప కింద నీరులా ఎంతోమంది తెలియక వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దీని గురించి ఎట్లా వస్తూ ఉంది ప్రివెన్షన్ సింపుల్, గవర్నమెంట్ టేకప్ చేస్తూ ఉంది వ్యాక్సిన్స్. హెపటైటిస్ బి ఉంటే బిని కాపాడుకుంటే డి రాదు. హెపటైటిస్ సి అనేటువంటిది ఒకటి, అది కూడా మేజర్గా ఆపరేషన్ థియేటర్ జరిగే ఆపరేషన్ సమయంలో మనం రక్త పరీక్ష చేసుకుంటే హెపటైటిస్ సి అనేటువంటిది ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ అది సి ఉంటే ఆపరేషన్ చేయడానికి కూడా వైద్యులు కూడా జంకే పరిస్థితి ఉంది ఈ కాలంలో. కేవలం హెపటైటిస్ బి అంటే మనం ప్రివెంటబుల్ డిసీజ్, కానీ సి అంటే కూడా దానికి కూడా మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలి. హెపటైటిస్ బి ఉంటే డి రాదు. హెపటైటిస్ బి అండ్ సికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. మేజర్ బర్డన్ వచ్చేసి బి అండ్ సి మాత్రమే. బిలో ఈ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ వల్ల వస్తుంది. ఇక్కడ ఇన్ఫెక్షన్ నీడిల్స్, ఇంజెక్షన్స్ షేర్ చేసుకోవడం వల్ల ఈ తల్లి నుంచి బిడ్డకు రక్తము వర్టికల్ ట్రాన్స్మిషన్లో కూడా వస్తుంది. ఈ హెపటైటిస్ డి అయితే బి ఉంటే బిని నివారించుకుంటే డి రాదు. డి కూడా కలుషిత ఆహారం, కలుషిత రక్తం వల్ల వస్తుంది. హెపటైటిస్ ఈకి కూడా మనం జాగ్రత్త వహించుకోవాలి. ఈ టాటూస్ అనేటువంటివి వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించుకుంటే వస్తుంది. సేఫ్ సెక్స్ పాటించకపోతే కూడా హెపటైటిస్ బారిన పడతారు.
ఇవి వస్తే ఇవి ప్రాణాంతకమైనటువంటి హెపటైటిస్ వ్యాధులు, సిరోసిస్ ఆఫ్ లివర్ సెల్ ఫెయిల్యూర్, డెత్ వరకు వెళ్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇటువంటి లక్షణాలు ఏమన్నా అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? త్వరగా నీరసించిపోవడం, ఆకలి మందగించటము, హై కలర్డ్ యూరిన్, కలర్డ్ స్టూల్స్, రక్తం మలం కూడా కలర్ మారిపోతూ ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు, ఆకలి మందగించడము, క్షీణించడం, జ్వరం రావడము, ఒంటికి పసుపచ్చగా పూర్తిగా డార్క్ కలర్డ్ యూరిన్ రావడం, ఇటువంటి లక్షణాలు వస్తాయి. డాక్టర్ని సంప్రదించి అది ఏ రకమైన వైరస్ ఉంది, అది ఏ రకమైనటువంటి కారణం తెలుసుకొని దాని పరంగా మనము ఈ వైద్య సలహాలు తీసుకుంటే తప్పకుండా దీని నుంచి నివారించదగే అవకాశం ఉందనే నినాదంతో టైం హ్యాస్ కమ్, ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించే విధంగా నంద్యాల జిల్లా వైద్య శాఖ ఆరోగ్య అధికారి కార్యాలయానికి ఆ ప్రాంగణంలో మనం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, నేను DCHS డాక్టర్ జఫ్రుల్లా ఇక్కడ మనం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వైద్య శాఖ అధికారి మేడం డాక్టర్ శారదాబాయి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. స్థానిక నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ నందు రాయల్ హోమ్స్ కి ఎదురుగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ పోటీలు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ AP రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ ప్రారంభించారు. కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాలో బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన కబడ్డీ క్రీడాకారులు ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇలాంటి పోటీలు క్రీడా భారతి వారి ఆధ్వర్యంలో ఎన్నో రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడైన కబడ్డీ మాదిరిగా ఇప్పుడు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా బీచ్ కబడ్డీ నిర్వహించడం ఎంతో శుభసూచకమని, గ్రామీణ క్రీడైన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటి క్రీడా పోటీలకు ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా చలంబాబు, గౌరవ అతిథులుగా గోపాల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, భరత్ రెడ్డి, మహబూబ్ బాషా, మోహన్, పుల్లయ్య క్రీడాకారులు పాల్గొన్నారు. జరిపి రాష్ట్ర స్థాయిలో నెల్లూరులో 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయి మీట్ కూడా ఈ సెలక్షన్ అయిన పిల్లలు వెళ్తారు. కాబట్టి ఈ పోటీలలో క్రీడాకారులు పాల్గొని వీరందరూ మంచి టీమును తీసి ఇక్కడి నుంచి మేము రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తాము. నిమ్మకాయల సుధాకర్ గారు, చలంబాబు గారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు, డి నాగరాజు, ఎం నాగరాజు గారు, భరత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వ్యాయామోపాధ్యాయుల సహకారంతో ఇక్కడ గోపాల్ రెడ్డి గారు, శివరాం రెడ్డి గారు, తర్వాత రమణ గారు ఇక్కడికి అంతా విచ్చేశారు. వీరి ఆధ్వర్యంలో, వీరి పర్యవేక్షణలో మరి ఈ కబడ్డీ సెలక్షన్స్ జరుగుతాయి. ఈ రోజు మంచి టీమును తీసి 1వ తేదీ నెల్లూరుకు ఈ టీమును పంపిస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మా చేతనైనంత ఉడతా భక్తిగా ఈ క్రీడలకు మేము సహకరిస్తూ మరి రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నంద్యాలను వేదికగా చేసే ఆలోచనలో భాగంగా క్రీడా భారతి మరియు ఈటీ అసోసియేషన్స్, మిగతా గేమ్స్ అసోసియేషన్ అన్ని కూడా కూర్చొని ఆలోచన దిశగా వెళ్తున్నాం. త్వరలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ క్రీడలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. 11వ జాతీయ స్థాయి పోటీలో భాగంగా, రాష్ట్ర స్థాయి పోటీలో భాగంగా 11వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ సెలక్షన్ ట్రయల్ ను నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేయడం నంద్యాల పట్టణంలో చాలా సంతోషమైన దికం. బీచ్ కబడ్డీ అంటే ఇసుకలో ఆడే గేమ్, చాలా రసవత్తంగా ఉంటుంది. కబడ్డీలో 3 రకాలైన గేములు ఉన్నాయి. మామూలుగా ఆడే కబడ్డీ ఒకటి, అదేవిధంగా బీచ్ కబడ్డీ, సర్కిల్ కబడ్డీ, ఇలా రకాలైనటువంటి గేములు ఉన్నాయి. దాంట్లో భాగంగా మన పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెలక్షన్ ట్రయల్ నిర్వహిస్తున్నాము. నిజంగా ఇక్కడికి చేసేటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 1, 2, 3 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ మంచిగా టీంను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా మా ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇలాంటి ఇటీవలే క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ జంప్ రోప్ పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలు, అదేవిధంగా ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు, మీడియా వారు అందరూ, మీడియా అధ్యక్షులు చలంబాబు గారు, మా క్రీడలకు పెద్దగా నిర్వహిస్తున్న నిమ్మకాయల సుధాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు,
తర్వాత పెద్దలు మా భాష గారు అందరికీ మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసరపాడు గ్రామంలో మద్యం మత్తులో దేవదానం అనే వ్యక్తి తన అన్న బాలకర్ణ అన్న కుమారుడు మధును కత్తెరతో దాడి చేసి గాయపరచడం జరిగింది. గాయపడిన వీరిని 108 అంబులెన్స్ నందు నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కుటుంబ సభ్యులు బాధితుల వివరాల ప్రకారం అన్నదమ్ములకు చెందిన 11 ఎకరాలకు సంబంధించి వచ్చిన గొడవ కారణంగా మద్యం మత్తులో కత్తెరతో దాడి చేయడం జరిగిందని తెలిపారు. నన్ను ఫస్ట్ వచ్చాడు వచ్చి వీడు దాగిన వచ్చాడు. కూర్చో తెలిపండి సార్. మేము అదమ్ములే కదా అన్నదమ్ములే సార్. చిన్న పంచాయతీ కోసం ఇచ్చాము, పొలం వల్ల వచ్చినాము. మాకు ఉంటుంది అనమాట. ఒకటి మనం అయితే మేము ఉన్నాం కదా, ఆడ ముందుగా పెద్ద దగ్గర ఆ ఊళ్ళో అంతా తెలుస్తుంది అని ఆధ్యాత్మికంగా అనుకో అని పొలం లేదు మనం ఎందుకు అని అదే భారీగా ఇది ఆ సువర్ణ అనమాట. ఎందుకంటే పిల్లల కన్నా బాగుంటుంది, రేపు అమ్ముకుంటే రేపు ఇంట్లో ఉంటుంది పిల్లలు కానీ చెప్పారు. తగిన సార్ చూసాను సార్. ఏం పేరు బాగా సార్. మీ తమ్ముని పేరు దేవదానం. ఏం లేదు సార్, ఏం లేదు సార్. వాడు సైకో తాయినాడు సార్, వాడు సారాయి అయినాడు. మేము వాడు రేగులు చెట్టు వేసుకున్నాము, చెట్టింగ్ సాపులు కొడతాను మూడు నా కొడుకు అని తిడతా ఉంటాడు సార్. తిడతా ఊగడే కొట్టాడు పెట్టుకుంటాడు సార్. మేము ఏమన్నా మా పిల్లలు వాడు తాగిరి సార్, తాగి పొడిచినాడు సార్. మాతో కొట్టాడి లంజాలు అంటాడు, ఏమేమో మాట్లాడతాడు సార్. అదే సార్ తాగి పొడి కలవాడి కొట్టుకున్నాడు. పొలం పంపకం యా పొలం లేదు సార్ మాకు, మేము ఆశయలేదు సార్. వాళ్ళ నాయన మంచిగా మాకు పొలం వద్దు, మాకు ఏం వద్దన్నాం సార్. మేము దేవుని కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకు వద్దన్నాం సార్. మా బతుకని రెంట్ బతుకని తిప్పుతాడు. వాడు బాగుపడుతున్నాడు, మేము బాగుపడుతున్నామని వాడు ఓడసలేక పొడిచినాడు సార్. నా ముగ్గురు నేను కష్టపడుతున్నాడు నా కొడుకు సార్. స్లాబ్లు వేసుకుంటాము, సామాను కొన్నాము, బాడెక్కించుకుంటాము, బాగా బతుకుతున్నాము సార్. మేము ఓడసలేకుండా ఉంటారు సార్ వాళ్ళు. ఓడసలేక నా పేరు తచ్చగిరమ్మ, నా బాలకర్ణ, నా కొడుకు పేరు. మేము ఏ పాపం చేయలు. మొత్తం ఎంత ఎకరా ఉండదు? అదే 11 ఎకరాలు ఉంది. ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉంది అంత పొలం వల్ల. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొట్లాడినారు మీ కొడుకులు? అదే పంచకాలని అనుకున్నారు. పంచంత అంటే ఆలంజ కొడికి అడ్డం వేసినాడు. 2 కాలం దాకా వద్దులేరు, 2 కాలం మంచుకుందాం లేమని పంచం వేసి మళ్ళీ ఇప్పుడు సారే తాగుతాడు. సారే తాగితే మనకు రోగమే. బట్టలు కుట్టుకుంటాడు, తాగుతాడు. ఇంటికి 10 పైసలు ఏడు. ఏదో కూడు పెడతాం, మళ్ళీ దొంగతనం వేసుకొని తింటాడు ఆ కూడు కూడా. ఏం పేరు అబ్బాయి పేరు? వాని పేరు దేవదానం. పొడిచింది ఎవరు? అదే దేవదానం. మిగతా 2 పిల్లల పేరు? ఇద్దరి పేరు, ఒకరి పేరు బాలకర్ణ, ఒకరి పేరు మధు. ఆస్తి గురించి, ఆస్తి పంపకం గురించి గొడవ అంతే, ఏం గొడవ లేదు. దేంతో పొడిచినాడు? అమ్మా వాడు టైలర్ కదా, కత్తి అది పెట్టుకున్నాడు, కత్తెర అంచున, దాంతో వేసినాడు. ఇక్కడ ఇంట్లోనేనా? అలా బయట వాళ్ళమ్మని కొట్టింటే, చెంపబట్టి కొట్టింటే. ఎన్నిసార్లు పొడిచినాడు? ఎక్కడ పొడిచినాడు? ఎక్కడ పడుతున్నాడు? నీ పేరు పెద్దనా? నీ పేరు ఏం పేరు? నా పేరు మధురే. ఏం చేస్తుంటావు? నేను రైతు కట్టమే. నేను 10 వాళ్ళల్లో నేను లేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. పారా ఒలింపిక్ సైక్లింగ్ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారుడు అర్షద్. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ. ఘనంగా ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం. గోస్పాడు మండలం పసరపాడు గ్రామంలో మద్యం మత్తులో కత్తెరతో దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.